హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు నేనైతే రొయ్యల పచ్చడి ప్రిపేర్ చేయబోతున్నాను. దానికోసం అయితే నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేశాను. కొంచెం పసుపు అండ్ కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసి అయితే మంచిగా వాష్ చేసుకుని అయితే పక్కన పెట్టేశాను. సో దాన్ని అయితే నేను స్టవ్ వెలిగించేసి మళ్ళీ నీళ్ళు వంపేసాను కదా, వాష్ చేసిన తర్వాత మంచిగా నీసు వాసన అనేది లేకుండా చేసుకున్నాను. ఆ తర్వాత అయితే నేను ఒక పాత్రలో వాష్ చేసిన రొయ్యలు అండ్ పసుపు కొంచెము, ఉప్పు కొంచెము, సాల్ట్ కొంచెము వేసి అయితే ఇప్పుడు ఉడకబెట్టుకుంటున్నాను. ఉడకబెట్టుకోవడం వల్ల మనకేంటంటే దాంట్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్. నీసు వాసన కూడా పోతుంది. ఆల్రెడీ మనకి 99% అప్పుడే పోతుంది. నిమ్మరసము, పసుపు అండ్ ఉప్పు వేసి మనం వాష్ చేయడం వల్ల. ఆ తర్వాత అయితే మనం ఇట్లా స్టవ్ పైన పెట్టుకుని ఉడికించుకోవాలి కదా, వాటర్ డ్రాప్ అనేది వేయకోకుండా ఉడికించుకోవాలి ఉప్పు అండ్ పసుపు వేసి. సో ఇలా ఉడికించుకున్న తర్వాత అయితే మనకి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటాయి. చాలా వాటర్ వచ్చేసినాయి చూసారా ఫ్రెండ్స్. తర్వాత ఇవి ముడుచుకుంటాయి అన్నమాట, చిన్నగా అయిపోతాయి. ఆ తర్వాత అయితే మనం స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ మొత్తం వంపేసేయాలి, వడకట్టాలన్నమాట వాటర్ లేకుండా. ఇది వచ్చేసి నేను రొయ్యల పచ్చడి చేస్తున్నాను, నిల్వ పచ్చడి. సో దానికోసం అయితే ఇలా చేస్తున్నాను. కర్రీ అయితే మనం డైరెక్ట్గా చేసుకోవచ్చు, కర్రీ కావచ్చు, లేదంటే రొయ్యలు గోంగూర అయినా ఇలా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. బట్ మనం పచ్చడి కోసం, నిల్వ పచ్చడి కోసం కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను. ఇది నేను సెకండ్ టైం చేస్తాను అనమాట. ప్రాసెస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ ప్రాసెస్ మొత్తం చూసి. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ అలానే ఉడికేసిన తర్వాత అయితే నేను వాటిని వడకట్టేసి ఒక 5 minutes తర్వాత అయితే నేను ఈ కళాయిలో ఆయిల్ పెట్టేశాను. మాకు 1/2 kg వచ్చినాయి ఫ్రెండ్స్. 1/2 kg కూడా ఉండవులే, నేను సుమారు పోసుకుంటున్నాను ఆయిల్ వచ్చేసి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ ఉన్నా కానీ తినలేము. అండ్ ఇక్కడ డీప్ ఫ్రై చేసిన తర్వాత ఈ ఆయిల్ అనేది వేరొక దానికి యూజ్ చేయడానికి అయితే యూజ్ అవ్వదు, ఒక రకమైన టేస్ట్ వస్తుంది ఈ ఫ్లేవర్ అనేది. సో అందుకని చెప్పేసి నేను పోసిన ఈ ఆయిల్ మొత్తం నాకు సరిపోయింది, పచ్చడి కలిపేసాను. సో దీంట్లో మనకి వడకట్టుకున్నాం కదా, ఆ రొయ్యలు మొత్తం వేసేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టార్టింగ్లో అయితే మనకి ఏమీ కనిపించదు ఫ్రెండ్స్, పొంగడం అట్లాంటిది. నాకైతే తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి చాలా క్లియర్గా కనిపిస్తుంది, అంతేమీ అనిపించదు. అదే మనం ఎక్కువ క్వాంటిటీలో పెద్ద రొయ్యలు తీసుకున్నా, లేదంటే 2 kg 3 kg చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇది బాయిల్ అవుతున్న కొద్దీ మనకి నురగలాగా వచ్చేసి బుడగలాగా మొత్తం పొంగిపోతూ ఉంటుంది. అప్పుడు మొత్తం గలీజ్ అయిపోతుంది, స్మెల్ వస్తూ ఉంటుంది. సో అందుకని కొంచెం జాగ్రత్తగా చేయాలి. చికెన్ పచ్చడికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలానే డీప్ ఫ్రై అయిపోయినాయి. నేనైతే ఒక బౌల్లోకి తీసుకున్నాను, ఆఫ్ అయినాయి ఫ్రెండ్స్. తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి ఆనియన్ వేయకోకుండా అల్లం వెల్లుల్లి పట్టేసాను కదా, సో అదైతే నేను అక్కడ ఫ్రై చేసుకున్నాను. తర్వాత చూసారా ఆఫ్ వచ్చినాయి, ఫుల్ అయితే వచ్చినాయి. ఫస్ట్ మనకి పప్పు అనేది తీయగానే రొయ్య పప్పు అంటారు. సో మేమైతే అట్లా అంటూ ఉంటాము, రొయ్య పప్పు లేదంటే రొయ్యలు ఏదైనా అనుకోవచ్చులే ఫ్రెండ్స్, ఏముంది దాంట్లో. సో ఆ తర్వాత అయితే ఫ్రై అయిపోయినాక మనకి వాటర్ కంటెంట్ లేకుండా ఆయిల్ పైకి తేలాలి అల్లం వెల్లుల్లి వేసినప్పుడు. ఆ తర్వాత అయితే నేను కొంచెం సాల్ట్ కూడా వేసాను. అన్నీ మిక్స్ అయ్యేలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అయితే నేను మెంతిపిండి, ఆవుపిండి వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ముక్కలు కూడా వేసి 1 day తర్వాత అయితే మనకి చట్నీ అనేది ఉడుతుంది. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత అయితే మనం నిమ్మరసం పిండుకోవాలి. అలానే ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.